ఎరా రేపు తులాభారం నాటకంలో రెండో కృష్ణుడికి వేద్దాం అనుకుంటున్నాను. ఓసారి కాంట్రాక్టర్తో మాట్లాడి చూడబోయావా? అలాగేరా, ఓకే ఉంటానే. ఓకే సరే సరే. అమ్మా అమ్మ కాదు అయ్యా. నువ్వు నా టైపేనా? టైప్ కాదు, గెటప్. అవును, ఇంతకు మీరెవరు? నేను బాహుబలి. ఇది నా దేవసేన. అట్టిపండులో కూర్చుని అగరత్తులా ఉంది. ఇది దేవసేన ఏంట్రా? అగరబత్తులా ఉంటే ఏంటి, అరిగిపోయిన కత్తిలా ఉంటే ఏంటి? ఇంతకీ మీకేం కావాలి? ఆర్గనైజరు అక్కడ ఉన్నాడు, పొండి. హలో చెప్పరా, రెడీయేనా? వాడి గొంతు విన్నారా? విన్నాను అత్తయ్య గారు. వాడు ఆడది కాదు, మగాడు. నీకంటే పెద్ద మగాడా? ఆపండి. వెళ్ళి వాడు మొగాడని ప్రూవ్ చేద్దాం. ఆ శ్వేత పోటీలో పాల్గొనకుండా ఆపుదాం. ఇలా వెళ్ళి నువ్వు ఆడది కాదు మొగాడంటే ఒప్పుకుంటాడా? మరేం చేద్దాం? సూపరే సూపరే. అలాగే చేద్దాం, పదండి పదండి. ఓ హలో బ్రదర్. ఏంటి? నేను బ్రదర్ని కాదు, సిస్టర్ని. నాకంతా తెలుసయ్యా. ఏమని? నువ్వు ఆ టైప్ అని. నేను ఆ టైప్ అంటే? అదే అటు ఇటు కాని టైపు. నోరు మోయ్. నేను అసలు సిసలైన మొగాడిని. అదే ఒప్పుకున్నావుగా. ఇదిగో వెళ్ళి గడ్డం గీసుకో. ఎందుకు? అయ్యో అన్నా, ఆడదాని వేషంలో మీసాలు గడ్డాలు కనబడితే అసహ్యంగా ఉంటుంది. ఇదిగో షేవింగ్ చేసుకోమని శ్వేతే షేవింగ్ బాక్స్ పంపించింది. అలాగా? అయితే ఓకే. ఓకే ప్రేలితి వెన్నో మారులు కురు వృద్ధుల ముందర నిన్ను కాలుని ప్రోలు కంపెద కద్దా. సింధూరా చతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దుర్వాహులనై చూసారా చూసారా, ఆ శ్వేత మిమ్మల్ని మోసం చేసింది. వాడు కాదు ఆమె. అబ్బాయికి చీర కట్టి అమ్మాయి అని నమ్మించారు. మిమ్మల్ని మోసం చేశారు. గొప్ప వెధవల్ని చేశారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,